What if a magazine like Vogue, which is run by a very, very, very strict, bizarre, extremely talented woman, and a woman who you can never impress on? Hello everyone, welcome to our YouTube channel Popcorn and Pulihora. So coming back to today's segment. సో బేసికలీ నేను డెవిల్ వేర్స్ ప్రాడా చూడొద్దా అని చాలా కన్ఫ్యూజన్లో ఉండే. బికాజ్ డెవిల్ వేర్స్ ప్రాడా ఈజ్ లైక్ అ వెరీ కోర్ మెమరీ ఫర్ మీ. అంటే కొన్ని కోర్ మెమరీస్ ఉంటాయి చూడండి, కొన్ని గుడ్ మూవీస్ మనం చిన్నప్పుడు చూసి చాలా బింజ్ వాచ్ చేసేవాళ్ళం. లైక్ నేను ప్రైడ్ అండ్ ది ప్రెజుడిస్ అలాగే చూసేదాన్ని, 27 డ్రెస్సెస్, సిండిరెల్లా స్టోరీ, హౌ టు లూజ్ అ గై ఇన్ 10 days, ఇట్లా నాకు ఓ లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్ట్కి కొంప తీసి సీక్వెల్ చేశారు అంటే నేను మస్తు స్కెప్టికల్ అయిపోతాను. అండ్ నేను ఆ లిస్ట్ అందుకే అంత ధైర్యంగా పెట్టుకున్నాను. దీనికి చచ్చిన సీక్వెల్ తీయరు బికాస్ ఫస్ట్ పార్ట్ ఈజ్ అమేజింగ్ కాబట్టి. బట్ సమ్హౌ ఐ థింక్ 2024లో డెసిషన్ తీసుకున్నట్టున్నారు మేకర్స్ దట్ 20 yearsకి మనం రిలీజ్ చేద్దాము డెవిల్ వేర్స్ ప్రాడా 2 అని. What if a magazine like Vogue, which is run by a very, very, very strict, bizarre, extremely talented woman, and a woman who you can never impress only. ఆవిడ అసలు మనసులో ఏమనుకుంటుంది అని నువ్వు అసలు నీ ఊహకే సరిపోదన్నమాట. సో అలాంటి ఆమెకి ఒక ఐవీ లీగ్ ఫ్రెషర్ అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యి, అండ్ ఈమెకి రైటర్ అవ్వాలని ఉంటుంది, అండ్ షీ వాంట్స్ టు బి అ రియల్ జర్నలిస్ట్. అండ్ ఈమెకి ఇవన్నీ అసలు ఫేక్ జర్నలిజం అనిపిస్తాయి, ఫ్యాషన్ మ్యాగజైన్స్లో ఏం రాసేది అనుకునేది. అట్లాంటి అమ్మాయి హూ ఈజ్ సో 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 అవే ఫ్రమ్ ఫ్యాషన్, హూ డజంట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హర్ జాబ్, అలాంటి వరల్డ్లోకి వచ్చి ఆ పాలిటిక్స్లో అలాంటి బాస్తో ఎలా సర్వైవ్ అవుతుందా లేదా, అండ్ ఈ సర్వైవల్ జర్నీలో వాట్ హ్యాపెన్స్ టు హర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, అండ్ ఆ ఫ్యాషన్ వరల్డ్ ఎలా ఉంటుంది అని మనకి ఫస్ట్ పార్ట్ అసలు మనకి ఇవేమీ తెలియవు కదా. అండ్ దట్టు నేను చిన్నప్పుడు చూసాను అది. సో నాకు అది చాలా, ఆ వరల్డ్ చాలా యూనిక్ అనిపించింది. సో నేను ఇంకా నా స్కెప్టిసిజం పక్కన పెట్టి ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ వాచ్డ్ ఇట్ దిస్ సాటర్డే. నాట్ బికాస్ ద పిఆర్ గాట్ ఇన్ టు మై హెడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నేను అసలు దాని టీజర్స్, ట్రైలర్స్ ఏమీ చూడలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ద గేమ్, అండ్ దట్స్ వాట్ ఐ హ్యావ్ డన్. అండ్ జస్ట్ ఫర్ ది లవ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ వాచ్ ద మూవీ అండ్ ఐ యాక్చువల్లీ లైక్డ్ ఇట్. సో ఇప్పుడు మీరు గనక అసలు డెవిల్ వేర్స్ ప్రాడా అసలు ఏంటి, అసలు ఈ మూవీ ఎలా ఉంటుంది అని తెలియని వాళ్ళు చూస్తే కనుక మీకు నచ్చుతుంది మూవీ. బట్ మీరు ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూస్తే, ఫస్ట్ పార్ట్ ఆబ్వియస్లీ అది న్యూ కదా, సో అది చాలా బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్ దేర్, రైట్? బట్ దట్ డింట్ మీన్ దట్ ద సెకండ్ పార్ట్ వాజ్ బ్యాడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్ వాజ్ డెఫినెట్లీ అ గుడ్ సీక్వెల్. అండ్ వీళ్ళు ఏదో మిల్క్ చేసుకుందాము అన్న కాన్సెప్ట్తో అయితే ఏమీ తీయలేదు. దే జెన్యున్లీ ట్రైడ్ దే బెస్ట్ అండ్ చాలా కొత్త క్యారెక్టర్స్ని తెచ్చారు. అండ్ జస్ట్ లైక్ హౌ లైఫ్ ప్రోగ్రెసెస్, లైక్ ఒక క్యారెక్టర్ మనం వండర్ చేస్తూ ఉంటాం కదా 20 years డౌన్ ద లైఫ్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని. ఆ క్యూరియాసిటీతో ఈ మూవీ చూసేయచ్చు. ఒకవేళ మీకు ఆ క్యూరియాసిటీ లేకపోయినా కూడా ఐ జస్ట్ వాంట్ టు నో హూ దీస్ పీపుల్ ఆర్ అన్న ఇది చూద్దాం అనుకున్నా కూడా ఈ మూవీ జస్ట్ బై ఇట్ సెల్ఫ్ ఆల్సో యూ కెన్ వాచ్ ఇట్. సో ఇట్స్ బేసికలీ లైక్ ఫస్ట్ మూవీలో ఏదైతే టెంప్లెట్ ఫాలో అవుతారో ఎపిసోడ్స్ మారుతాయి అంతే, బట్ టెంప్లెట్ ఈజ్ ద సేమ్, ద మేకింగ్ ఈజ్ ద సేమ్. బట్ అఫ్ కోర్స్ కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి మూవీలో. ఫస్ట్ మూవీ మ్యూజిక్ చాలా 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 బాగుంటుంది. ఇట్స్ స్టిల్ ఆ మూవీలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఇంకా నాకు కొన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి, నా యాక్టివ్ ప్లేలిస్ట్లో ఇప్పటికీ 20 years డౌన్ ద లైన్ నేను ఇంకా వింటూ ఉంటా. అట్లాంటి మెమరబుల్ సాంగ్స్ నాకు సెకండ్ మూవీలో అస్సలు అంటే అస్సలు దొరకలేదు గైస్. బట్ క్యారెక్టర్స్ ట్రాన్సిషన్ కానీ, లైక్ వాళ్ళ ప్రొజెక్టరీ కానీ, వాళ్ళు ఎట్లా గ్రో అయ్యారు ఇంటూ అడల్ట్స్ అన్నది అయితే చాలా నచ్చింది నాకు. ఎక్కడైతే అంటే కొంతమందిని మనం ఊహిస్తూ ఉంటాం కదా, లైక్ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ మెరిల్ స్ట్రీప్స్ క్యారెక్టర్ ఓన్లీ. దేర్ ఇస్ నో స్పాయిలర్ ఇన్ ఇట్. మెరిల్ స్ట్రీప్స్ క్యారెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ iconic characters, but at the same time she is a very horrible boss and she doesn't give a damn. Like నువ్వు ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు వర్క్ చేస్తే కనుక ఐఎమ్ సంబడి హూ ఈజ్ అ వర్కహాలిక్. లైక్ నాకు జస్ట్ ఫర్ ది హెక్ ఆఫ్ దట్
నువ్వు యూ డిడ్ అ గుడ్ జాబ్, దట్ ప్యాట్ ఆన్ ద హెడ్ కోసమైనా నేను చేస్తాను, ఆ టాస్క్ క్లోజ్ చేస్తూ ఉంటా. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఓకే. సో అలాంటి పర్సన్ ఒకవేళ ఆవిడకి వర్క్ చేసినా కూడా వాళ్ళకి ఆ ట్యాప్ ఇన్ ద బ్యాక్ కానీ లేకపోతే ఆ ప్యాట్ ఆన్ ది హెడ్ కానీ ఇలాంటివి ఏమైనా ఇస్తుందా ఆమె అంటే ఇవ్వదు. ఆవిడకి నువ్వు ఎంత పర్ఫెక్షనిస్ట్ ఉన్నా, నువ్వు నీ జాబ్ చేస్తున్నా లేదా, షీ విల్ జస్ట్ సీ ఇట్ లైక్ ఇట్స్ యువర్ జాబ్, ఇట్స్ యువర్ వర్క్. అండ్ షీ ఈజ్ వెరీ అన్ప్రిడిక్టబుల్. అంటే అంటే చాలా అన్ప్రిడిక్టబుల్ సినారియోస్ అవుతూ ఉంటాయి అన్నమాట ఫస్ట్ పార్ట్లో యాండీకి. సో అలాంటి అసలు ఈమెకు ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటుందా? షీఈ్ లైక్ అ డ్రాగన్ లేడీ బేసికల్లీ. వర్క్ చూసుకుంటుంది, హ్యూమనైజ్డ్ ఫీలింగ్స్ ఏమి ఉండవు. అండ్ ఆబ్వియస్లీ మనం 2006లో ఆ మూవీ చూసినప్పుడైతే మెనీ థింగ్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ టు వర్క్ స్పేస్. సో బీట్ హర్ జోక్స్ కానీ, ద వే షీ కమెంట్స్ ఆన్ పీపుల్ కానీ. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి 20 years గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇలాంటి కార్పొరేట్ సిస్టంలో మనం బతుకుతున్నప్పుడు వర్క్ ఎథిక్స్, వర్క్ కల్చర్ ఇలాంటివి, హెచ్ఆర్ ఇష్యూస్, వీటి కోసమైనా ఆవిడ హ్యూమనైజ్ అవుతుందా కాస్తైనా అన్నది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇన్ ద మూవీ. అండ్ ఆల్సో మనం ఏమనుకుంటామంటే, నేను జనరల్గా చెప్తున్నాను, మనం ఏమనుకుంటాము లైక్ 20 years బ్యాక్ ప్రొటాగనిస్ట్ పెళ్లి చేసుకుని పిల్లలతో ఉంటుంది, లేకపోతే డివోర్స్డ్ అయి ఉంటుంది, కెరియర్ ఏమై ఉంటుంది, అలాంటి ట్రాన్సిషన్ చూస్తాం అనుకుంటాం కదా. యాండీ ట్రాన్సిషన్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దాట్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ బోనస్. అండ్ ఈవెన్ ఎమిలీస్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆల్ ఆఫ్ దీస్ ట్రాన్సిషన్స్ ఆర్ అమేజింగ్. స్టాన్లీ టూచి ట్రాన్సిషన్ కూడా నాకు నచ్చింది. కొంతమంది క్యారెక్టర్స్కి అంత అంబిషన్ ఉండకపోవచ్చేమో, దే జస్ట్ సెటిల్ ఎట్ వేర్ దే ఆర్ ఈవెన్ దో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో అలాంటి ఒక క్యారెక్టర్ స్టాన్లీ టూచి గారిది మూవీలో. సో it really doesn't mean that they are not like less talented or something like that. It's just that ఒక ప్లేస్లో, ఒక లైఫ్లో వాళ్ళకు కంఫర్ట్లో సెటిల్ అయిపోతారు అలాగా. సో ఇలాంటి ఆర్క్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ సెకండ్ మూవీ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ మధ్యన ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ దిస్ అవుట్. మీరు కూడా ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నట్టు ఉంటే గనక ఇట్లాంటి క్యాజువల్ మూవీస్ ఏవైతే వస్తున్నాయో, లైక్ బీ డ్రామా కానీ, బికాస్ ఇట్ జస్ట్ రిలీజ్డ్ అ మంత్ బ్యాక్, ఐ కెన్ రిమెంబర్ ప్రాపర్లీ. ఈ మధ్యన కాస్త సటిల్ మెసేజింగ్ చేస్తున్నారు, లైక్ హౌ ద వరల్డ్ ఈస్ చేంజింగ్ అని, హౌ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ బికాస్ ఆఫ్ క్యాపిటలిస్ట్ నేచర్ వల్ల కానీ, లైక్ చాలా మనీ మింటింగ్గా అయిపోతుంది వరల్డ్, దానివల్ల చాలా ఫైరింగ్స్ అయిపోతున్నాయి, కంపెనీస్ విచ్ వర్ వెరీ వెరీ బిగ్ అండ్ మెజెస్టిక్ ఆర్ డౌన్ సైజింగ్. దీనివల్ల లైఫ్లో కొంచెం లైఫింగ్ మిస్ అవుతోంది. మనం కొంచెం థింగ్స్ని ఈజీగా తీసుకోవాలి, ఆర్ ఎల్స్ కొంచెం మనం లవ్డ్ వన్స్తో ఎక్కువ స్పెండ్ చేయాలి. అండ్ బేసికలీ ద జాయ్ ఇన్ థింగ్స్ ఈజ్ గెట్టింగ్ కిల్డ్ అన్న సటిల్ మెసేజింగ్ ఉంటుంది మూవీలో. సో అలాంటివి మనకి మూవీ చూస్తున్నప్పుడు చాలా క్యాజువల్గానే ఉంటాయి, కానీ దీస్ ఆర్ ద థాట్స్ విచ్ ఐ టేక్ బ్యాక్ టు హోమ్ అండ్ థింక్ ఎస్ దే హ్యావ్ అ పాయింట్. బికాస్ 2006 టైంలో we used to read physical newspapers, we used to read magazines, like I still remember కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కానీ, వోగ్ కానీ, ఫెమినా కానీ, ఇవన్నీ ఇట్లా ఉండేవి కదా మనకి. ఉమెన్స్ ఎరా కానీ, ఇండియా మ్యాగజైన్స్, ఉమెన్స్ ఎరా, ఫెమినా, ఆల్ ఆఫ్ దీస్ మ్యాగజైన్స్, ఇవన్నీ మనం చదువుకునే వాళ్ళం. లైక్ ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉండేదో నాకు, లైక్ ఆ అడ్వర్టైజ్మెంట్ స్ప్రెడ్స్ కానీ, ఆ మోడల్స్ ఏం వేసుకున్నారు, ఆర్ఎల్స్ ఆ యాక్ట్రెసెస్ ఏం వేసుకున్నారు, ఆ ఇంటర్వ్యూస్ చదివేదాన్ని నేను. It's just a click away now. And newspaper articles kuda, I still don't remember the last time I read a newspaper physically, so all of these little joys in publications are also dying now. And of course content aithe manaku telisinde kada that ippudu it is just super duper accessible, and attention span is also going down like crazy for people. So you cannot yap about something for like 30 minutes. The joy of conversation is also dying. You have to capture people's attention like this. So ivanni oka rabbit hole conversation, and people are losing jobs, economy crisis అవుతోంది, వార్స్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఇలాంటి మూవీ అవసరం మనకి అంటే డెఫినెట్లీ ఎస్, అవసరమే. ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఈవెన్ దో ఇది వాళ్ళ బ్రాండింగ్ మెసేజింగ్ కాకపోవచ్చు, మనకు ఒక ఆఫ్టర్ థాట్ వస్తుంది. అండ్ ఆ మూవీ చూస్తుండగా మనకి 2 hours జాయ్ఫుల్గా ఉంటుంది. సో ఐ వుడ్ డెఫినెట్లీ ఎంకరేజ్ మూవీస్ లైక్ దిస్. బట్ మీకు అసలు ఫ్రాంచైజీ తెలియదు, నేను ఈ మూవీ చూడడం వర్త్ ఇట్టా అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్.
బట్ అట్ ద సేమ్ టైం మీరు జస్ట్ పిఆర్ వల్ల, అసలు నాకు ఈ ఫ్రాంచైజీ తెలియదు బట్ పిఆర్ వల్ల కానీ లైక్ ఇది చాలా బాగుందేమో, ఇంతమంది సెలబ్రిటీస్ ఎండోర్స్ చేస్తున్నారు అంటే ఇట్స్ అబౌట్ ఫ్యాషన్ వరల్డ్ గైస్. లైక్ ఇఫ్ యూ డు నాట్ నో anything about the fashion world and you're curious to know about the fashion world, it's a good start. It's a good start to know about pop culture thingies and all of these things, like how a handbag or a dress is like super duper important in the fashion world. How do you have to be a peculiar size in the fashion world? Now we are becoming body positive and everything, of course, but back in those days when 2006 lo movie vachinappudu, those were like the biggest aspects of this movie. And of course fashion గేమ్ ఈజ్ బ్యాంగ్ ఆన్ ఇన్ ద ఫస్ట్ మూవీ. సెకండ్ మూవీలో నాకెందుకు నచ్చలేదు అంటే, నాకు ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఓల్డ్ డ్రెస్సింగ్ అనమాట. నాకు ఓల్డ్ ఫ్యాషన్ సెన్స్ ఇంకా ఇష్టం కాబట్టి, సో నాకు వాళ్ళు అక్కడ వేసుకున్న డ్రెస్సెస్ చాలా 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 ఇష్టం 2006 మూవీలో త్రూ అవుట్. బట్ డిడ్ ద ఫ్యాషన్ నాట్ ఫ్యాషన్ అంటే నో, దే ఆర్ అబ్సల్యూట్లీ ఆన్ ట్రెండ్, ఆన్ పాయింట్ ఈవెన్ ఇన్ దిస్ మూవీ. లైక్ హౌ అప్పట్లో వాళ్ళు ఏ ట్రెండ్స్ క్యాచ్ చేశారో ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ వాళ్ళు క్యాచ్ చేసేసారు. ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ నాట్ టువర్డ్స్ మై పర్సనల్ ఇంక్లినేషన్ అంతే. సో ద డిఫరెన్స్ ఇన్ ఫ్యాషన్ కూడా 20 yearsలో ఇట్స్ లైక్ సో ఈ ఆస్పెక్ట్స్ వల్ల నీకు చూడాలని ఉంటే కనుక డెఫినెట్లీ వై నాట్, ఐ థింక్ యూ షుడ్ వాచ్ ఇట్. మరి నాకెందుకురా బాబు అన్నా కూడా టేక్ లైట్. సో ఐ థింక్ ఐఎమ్ గోనా ఎండ్ దిస్ వీడియో ఆన్ దాట్ నోట్. అండ్ ఎస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీ సపోర్ట్ చాలా 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 మాకు ఇంపార్టెంట్, బికాజ్ మేము ఇంకా బిల్డింగ్ స్టేజ్లో ఉన్నాము. వన్స్ మాకు కొంచెం ఫాలోవర్స్ గార్నర్ అయ్యాక, కొంచెం వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాక, ఐ వుడ్ యాక్చువల్లీ want you guys also to have a glimpse into all the boring content also which I watch. సో ఇప్పుడు అవి కొంచెం ఆఫ్ బీట్ కంటెంట్ అవ్వచ్చు అండ్ దే నాట్ దట్ మెయిన్ స్ట్రీమ్. సో ఫర్ దట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ అసలు మీ సైకి ఎలా ఉంది, ఈ మూవీ రికమెండేషన్స్ నచ్చుతున్నాయా లేదా, తర్వాత మెల్లగా నేను చూసేవి యాక్చువల్లీ నేను ఏం చూస్తున్నాను అన్న చెత్త గురించి కూడా నేను చెప్దామని అనుకుంటున్నాను. యాజ్ ద ఫస్ట్ వీడియోని చెప్పినప్పుడు నేను ఏదో ఒక ర్యాండమ్ చెత్త చూస్తూ ఉంటాను అని చెప్పా చూడండి. సో అక్కడికి మనం వెళ్దాం ఈవెన్చువల్లీ. బట్ అంటిల్ దెన్ ఐ వాంట్ టు లైక్ రియలీ మేక్ వీడియోస్ ఆన్ ద కంటెంట్ విచ్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఆర్ ఈస్ ట్రెండింగ్ ఆర్ ఐ లైక్డ్. Even if it's trending, like Mummy was also trending, but I didn't like it, so we didn't make a video. Like even Pulihora also didn't like it. So atla maybe we don't want to make things just for the heck of it also. So yeah, thank you, bye.